ఇప్పుడు మనం వీడియోని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. వీడియో నథింగ్ బట్ ఏదైనా మన ప్రెజెంటేషన్లో మన ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజింగ్ చేసుకోవడం కోసం వీడియో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన ప్రెజెంటేషన్ ఎడ్యూట్యూబ్, దట్ ఈస్ సబ్ టైటిల్ వీడియో లెర్నింగ్ రిసోర్సెస్ ఫర్ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్. సో దీనికి సంబంధించిన వీడియోని ఎడిట్ చేసుకుందాం. జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్లైడర్స్ ఇన్ బిట్వీన్ వీడియోని ఎడిట్ చేద్దాం. జస్ట్ సెలెక్ట్ చేసుకొని న్యూ స్లైడ్, ఒక బ్లాంక్ స్లైడ్ తీసుకుందాం. బ్లాంక్ స్లైడ్ తీసుకున్న తర్వాత జస్ట్ గో టు ఇన్సర్ట్ మూవీ. జస్ట్ మూవీ తీసుకొని మూవీ ఫ్రమ్ ఫైల్ దట్ ఈస్ డెస్క్టాప్. హియర్ సోర్స్ ఫైల్ ఇక్కడ ఉంది. జస్ట్ ఓకే. జస్ట్ ఓపెన్ చేసుకోగానే చూడండి మనకి ఆటోమేటిక్గా కావాలా లేకపోతే వెన్ క్లిక్డ్ లేటర్ మనం ఇవి సెట్ చేసుకుందాం. ఈ విధంగా మనకి వీడియో క్లిప్పింగ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని సెట్ చేసుకుందాం మనకి స్క్రీన్కి కనిపించడానికి ఈ విధంగా. అలాగే ఈ మిడిల్ కార్నర్స్ మనం మూవ్ చేయకూడదు బికాజ్ రేషియో అనేది చేంజ్ అవుతుంది. సో బెటర్ నార్మల్గా ఉంచేద్దాం. ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత దెన్ మూవీ టూల్స్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్లో మనకి చూడండి ప్రివ్యూ, జస్ట్ లైక్ ఆడియో లాగానే ప్రివ్యూ. ఇక్కడ మనం ప్రివ్యూ క్లిక్ చేసుకుంటే ఆడియో అనేది వినిపిస్తుంది, అలాగే వీడియో కూడా కనిపిస్తుంది. జస్ట్ సెలెక్ట్. సో ఈ విధంగా మనం వీడియోని ఇన్సర్ట్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్ షో, దట్ ఈస్ మనకి వాల్యూమ్ లో ఆర్ మీడియం హై ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలా లేకపోతే ఇక్కడ క్లిక్ చేసుకుంటే స్టార్ట్ అవ్వాలా అనేది ఇక్కడ ప్లే మూవీలో ఉంటుంది. చూడండి వెన్ క్లిక్ ఆర్ ఆటోమేటికల్లీ. సో వెన్ క్లిక్ మీన్స్ మనం ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రివ్యూ అనే బటన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ప్లే అవుతుంది. బట్ ఆటోమేటికల్లీ మీన్స్ ఫస్ట్ స్లైడ్లోనే ఆటోమేటిక్ ఏ ప్రివ్యూ అనేది మనం క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. జస్ట్ సెలెక్ట్ ఆటోమేటికల్లీ అండ్ దెన్ స్లైడ్ వ్యూ. చూడండి జస్ట్ ఎస్కేప్ ప్రెస్ నార్మల్ వ్యూ. సో ఈ విధంగా మనం వీడియోని ఇన్సర్ట్ చేసుకొని మన ప్రెజెంటేషన్లో ఆడియన్స్కి ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపించవచ్చు.